చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఇచ్చిన హామీలని, ఆయన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేస్తారనేది. 8 నెలలు అయిపోతుంది. పార్టీ అధికారంలోకొచ్చి, కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసి. ఇంకా చాలామంది పేదలకు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడేవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే ఇంకా ఏది స్టార్ట్ అవ్వలేదు అనేది. కాకపోతే పథకాల విషయంలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చేస్తే బెటరు అనేది. ఎందుకంటే ఇటు ప్రధానంగా సామాజిక పింఛన్ల విషయంలో కూడా ఒక చర్చ జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ఇస్తున్నాము, ఇది ఖజానాకు భారమే అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ సామాజిక పెన్షన్లో దివ్యాంగులు, మంచాన పడిన వారు ఎవరైతే ఉన్నారో కిడ్నీ పేషెంట్లకు ఇలాగా వివిధ రకాలైన పెన్షన్లు తీసుకుంటే గరిష్టంగా 15,000 దాకా ఇస్తున్నారు. దాంతో ఇది అతిపెద్ద బర్డెన్గా మారుతుంది. సరే, దీన్ని ఎవరు కాదని లేకపోయినా అన్నా క్యాంటీన్ విషయంలో కూడా మరొక చర్చ అయితే ఉంది. అక్కడ ఆర్తులకు ఎవరైతే అన్నార్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహారం తక్కువ ధరకే అందించడాన్ని ఎవరు తప్పు పట్టలేదు. కేవలం 5 రూపాయలకే పెట్టడం అనేది. కానీ కనీసం 15-20 రూపాయలు చేసినా పేదలకు ఈ రోజుల్లో న్యాయం చేసినట్లే అనేది కొంతమంది చెప్తున్నారు. దాని విషయంలో ధరలు సవరిస్తారా లేదనేది. అలాగే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అన్నది కూడా అంతగా అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట. ఇలా చూసుకుంటే ఈ ఉచిత హామీల విషయంలో బాబు జనాలకు పూర్తిగా అసలు ఏంటి, ఏం చేయబోతున్నాం అనే విషయాలు చెప్పి ఏపీ అభివృద్ధి ఎంతవరకు అవసరం అనేది వాళ్ళలో చైతన్యం తీసుకొస్తే గనక ఖచ్చితంగా అభివృద్ధి మీద డిబేట్ అనేది జరుగుతుంది ప్రజల్లో కూడా. ఎందుకంటే వైసీపీ కూడా ఖచ్చితంగా ఇదే రూట్లోకి రావాల్సి ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. లేకపోతే ఇలాంటి ఉచితాలు, అప్పులు చేసి అప్పులు తెచ్చుకుంటూ పోయి పథకాలు ఇస్తూ పోతా ఉంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనేది. అంటే ఇంకా చేతిలో 4.5 ఏళ్ల పాలన ఉంది కాబట్టి చంద్రబాబు ఉచితాల విషయంలో ఓపెన్ అయిపోతే బెటరు అంటున్నారు. అప్పుడు ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది అనేది. మరి ఆ క్లారిటీ ఇస్తారా బాబు గారు, చూడాలి.